హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత ఛానల్. ఫ్రెండ్స్, బట్టరు ఓవెన్ లేకుండా కుకీస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మన ఛానల్లో చూపిస్తున్నాను. వీడియో మొదలెడతామా? మరి మిక్సింగ్ బౌల్లో అరకప్పు చీనీ పౌడర్, పావు కప్పు ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ అయిన తర్వాత జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మైదా, పావు స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి జల్లించుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి ముద్ద వచ్చేలాగా కలుపుకుందాం. ఒకవేళ పిండి ముద్దలా రాలేనప్పుడు 1-2 స్పూన్లు ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. మైదా పిండి బదులుగా గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని 2 భాగాలుగా తీసుకొని ఒక భాగాన్ని పక్కన పెట్టి మరొక భాగంలో కోకో పౌడర్ 2 స్పూన్లు వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సగం పిండి వైట్గా, సగం పిండి చాక్లెట్ కలర్గా తయారు చేసుకున్నాను. కేక్ టిన్లో బటర్ పేపర్ వేసి కొద్దిగా నేను నెయ్యి అప్లై చేస్తున్నాను. కేక్ టిన్ లేని వారు ప్లేట్లను కూడా చేసుకోవచ్చు. ముందుగా వైట్ డో తీసుకొని రౌండ్గా చుట్టుకొని దీని మధ్యలో చాక్లెట్ డో పెట్టి మొత్తం కవర్ అయ్యేలాగా ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని టిన్లో పెట్టుకోవాలి. మరొకటి చూపిస్తున్నాను. మిగతావన్నీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. కడాయిలో బౌల్ కానీ స్టాండ్ కానీ పెట్టి వేడి చేసుకొని కుకీస్ టిన్ని పెట్టి బేక్ చేసుకోవాలి. 25 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 25 నిమిషాల తరువాత బేక్ అయిన కుకీస్ని చల్లారించి సర్వ్ చేసుకోవాలి. బటర్ ఓవెన్ లేకుండానే ఎంతో సింపుల్గా కుకీస్ని ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా కుకీస్ని తయారు చేసుకొని క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.